తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి, అదేవిధంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి వెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఎంత గొప్పగా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్ని జరిపించారో దేశమంతా చూసింది. అధికారం కట్టబెట్టారు కదా అని చెప్పి ఈ రోజున ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కించపరచడానికి మీరు పెద్ద ఎత్తున చేసినటువంటి అక్రమాలు, అధికార దుర్వినియోగం, వీటి మీద ఎవరూ కూడా మాట్లాడకూడదు అన్నటువంటి మీ నియంతృత్వ పోకడలు చూస్తున్న తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. మీరు ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చేతులు ముడుచుకుని కూర్చోడానికి కాదు ప్రతిపక్ష పార్టీ ఉన్నది అని చాటి చెప్పడానికి ఢిల్లీ వెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజున మీరు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కాలువ శ్రీనివాసులు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మాట్లాడుతున్నటువంటి అందరికీ కూడా మేము చెప్తున్నాం, ఢిల్లీ వెళ్లి ఒక రాష్ట్రపతిని కలిస్తే, ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిస్తే కేసులు మాఫీ ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. ఈ రోజున న్యాయ వ్యవస్థని కూడా కించపరిచే విధంగా మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, దీనిపైన మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేసుల మాఫీ గురించి తర్వాత మాట్లాడదాం, ముందు మీ రుణాల మాఫీ గురించి మాట్లాడండి. ఢిల్లీ వెళ్లినది మేము ప్రజల ఎజెండా అనేటటువంటి దాంతో వెళ్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల తరపున న్యాయంగా అక్రమాల మీద మాట్లాడాల్సినటువంటి బాధ్యత మాకుంది కనుక ప్రజల ఎజెండాగా మేము ఎన్నికల్లోనూ పాల్గొన్నాం. ప్రజల ఎజెండాగా ఈ రోజున ఢిల్లీ గుమ్మం ఎక్కుతాం, లేకపోతే మరి ఎక్కడైనా సరే మాట్లాడతాం, అంతర్జాతీయ వేదికల మీద కూడా మాట్లాడతాం తెలుగు ప్రజల ఎజెండా మీద. కానీ మీరు అధికారమే మీ ఎజెండా కనుక అధికారంలోకి రావడం కోసం మీరు వేసినటువంటి మోసపు హామీలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేస్తున్నారు. రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున కేసుల మాఫీ గురించి మాట్లాడుతున్నటువంటి మీరు ఈ రోజున ఆ బూచి చూపించి, లేకపోతే ఆ మాట చాటున మీరు చేసేటటువంటి అక్రమాలన్నింటినీ దాచుకోవాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 6 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 6 ఏళ్లలో ఎప్పుడూ మాట్లాడినటువంటి విషయాలు ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు చాలా కొత్తగా. ఎవరి హయాంలో జరిగిన ఇవన్నీ కూడా? మీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారి తండ్రిని చంపితే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ హత్య జరిగినటువంటి ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరూ చాలా స్వేచ్ఛగా తిరిగారే. కానీ మీ హయాంలో ఒక స్వేచ్ఛగా రాసినందుకు పింగళి దశరథరాము ఎట్లా చనిపోయాడు? మీ నాటకాలు బయటపడతాయని మల్లెల బాబ్జీని ఎట్లా చంపారు? విజయవాడ నడిబొట్టున ఒక సిన్సియర్ గా మీ మాటకు తలొగ్గలేదని ఒక ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు గారిని ఎట్లా చంపారు? అంతదాకా ఎందుకు అసలు ఎన్టీ రామారావు గారిని ఎట్లా చంపారు? ఈ చరిత్ర అంతా మీది ఉండగా ఎదుటి వాళ్ల మీద నిందలు మోపుతూ, ఎదుటి వాళ్ల మీద రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి 6 ఏళ్లలో ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటి విషయాన్ని ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారే. ఎవరిది రక్త చరిత్ర అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఈ రోజున మీరు కొత్త రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించాలనుకున్నారా, లేదా రక్త చరిత్ర మా పేటెంట్ రైట్ అని చెప్పదలుచుకున్నారా? మాకు పూర్తిగా హక్కు ఉంది, మాకు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ఈ హత్యలన్నీ గతంలో ఎలా జరిగినాయో ఇప్పుడు కూడా అలాగే చేస్తాం అనేటటువంటి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? కొత్త రాష్ట్రానికి మీరు ఇచ్చేటటువంటి రుణమాఫీ లేదు, కొత్త చరిత్ర లేదు. కేవలం ఇప్పుడు 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని చంపారు, 100 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలు చేశారు. ఇంకా ఈ చరిత్రను కొనసాగిస్తామని చెప్తున్నారు మీరు. అదేనా మీరు చెప్తున్నది? ఈ రోజున ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల అక్రమాలు, జరుగుతున్నటువంటి మారణకాండ, కనీసం శాంతి భద్రతల విషయం ఏంటి రాష్ట్రంలో అనేటటువంటి మీకు చీమగుట్టినట్టు కూడా కనిపించడం లేదు. పైగా సమర్థించుకుంటున్నారు. ఇవన్నీ మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలే, మేము ఇక ముందు కూడా ఇలాగే చేస్తామని చెప్పదలుచుకున్నారా మీరని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇటువంటి విషయాల మీద రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి, చెప్పుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిస్తే దాన్ని ఈ రోజున ఒక తప్పుదావుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎందుకు మీకు ప్రతిపక్ష పార్టీలంటే అంత భయం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం అని చెప్పి అడుగుతున్నాం.
మీరిచ్చినటువంటి బూటకపు హామీలు, దొంగ హామీలని అమలు పరచలేక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కాలు కదిపితే మీరు ఎక్కడ మీ హామీల గురించి ప్రజలు నిలదీస్తారనేటటువంటి భయంతో ఈ రోజున ఢిల్లీ వెళితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పులకి ఈ రోజున సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి కనీసం ఒక పశ్చాత్తాపం, స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇంత అక్రమంగా నిర్వహించామే, ఇది తప్పు అనేటటువంటి ఒక పశ్చాత్తాపమైన మీ మాటల్లో కనబడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ అటువంటిది ఏమీ లేకపోగా ఇలాంటి రక్త చరిత్రనే మేము చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వీరికి ఇది సమంజసం కాదు అని చెప్పి ఒకసారి ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.